కృష్ణా జిల్లా మంటడలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. పెటేటి స్రవంతి అనే యువతి టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో వచ్చే మెసేజ్లకు ఆసక్తి చూపించింది. అందులో 100 రూపాయలు డిపాజిట్ చేస్తే 400 రూపాయలు వస్తాయని నిర్వాహకులు చెప్పారు. చెప్పినట్లుగానే డబ్బులు వచ్చాయి. ఈ క్రమంలో నిర్వాహకులు 10,000 వేస్తే రెట్టింపు వస్తాయని చెప్పగా పలు దఫాలుగా 1,35,000 రూపాయలు డిపాజిట్ చేసింది. ఎంతకీ డబ్బులు రాకపోవడంతో మోసపోయారని గ్రహించింది. తీవ్ర మనస్తాపానికి లోనై తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.